న్యూస్ వంశధార ప్రాజెక్టు నిర్వాసితుల ఆందోళన కొనసాగుతోంది. పోలీస్ బందోబస్తు మధ్య పనులు చేపట్టడాన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ముందు తమకు పరిహారం చెల్లింపుతో పాటు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామంటోన్న నిర్వాసితులతో మా ప్రతినిధి శ్రీనుబాబు స్పెషల్ రిపోర్ట్. ప్రాజెక్ట్ నిర్మాణంపై ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై నిర్వాసితులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే శ్రీకాకుళం జిల్లాకు సాగునీటిని అందించే వంశధార ప్రాజెక్టు నిర్మాణానికి మేము పూర్తి స్థాయిలో సహకరిస్తాం, కాకపోతే ఏదైతే ప్రభుత్వం హామీలు ఇచ్చిందో హామీలను మాత్రం ప్రభుత్వం నెరవేర్చాలి. నిర్వాసితులకు పునరావాసం, ఆర్ఆర్ ప్యాకేజీ కూడా పూర్తి స్థాయిలో యూత్ ప్యాకేజీ కూడా అందించిన పక్షంలో మేమే స్వయంగా ఇక్కడి నుంచి ఖాళీ చేసి ప్రాజెక్ట్ నిర్మాణంలో మేము కూడా భాగస్వాములు అవుతామని చెప్పి నిర్వాసితులు చెప్తున్న పరిస్థితి. అయితే ప్రభుత్వం మాత్రం యూత్ ప్యాకేజీ విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ ఏకపక్షంగా వ్యవహరించడంతో నిన్న ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండానే ఓ పక్క పనులు ప్రారంభించడంతో కొంతమేర నిర్వాసితుల ఆగ్రహంకి లోనైన పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మనం హిరమండల మండలంలోని గార్లపాడులో ఉన్నాం. నిన్న అసలు వివాదానికి కారణమైన గ్రామం ఇదే గ్రామం. ఏదైతే ఈ గ్రామానికి రహదారి ఉందో ఆ రహదారిని పూర్తిగా ఎటువంటి సమాచారం ఇవ్వకుండా రహదారిని అడ్డంగా అధికారులు తవ్వేశారు పోలీసుల సమక్షంలో. ఈ నేపథ్యంలోనే వీళ్ళు ఆగ్రహం కట్టలు తెంచుకుంది. మాకు ఏదైతే పునరావాసం కింద గవర్నమెంట్ ఇస్తానన్నదో అదంతా కూడా ఇచ్చిన పక్షంలో మేమే ఖాళీ చేస్తామన్నాం, కానీ ఎటువంటి సమాచారం లేకుండా మా ఊరికి రహదారి కట్ చేయడం కానీ అదేవిధంగా కరెంట్ ఆఫ్ చేయడం వల్ల కూడా మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి మేము అంటున్నారు. అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజాప్రతినిధులకి ఎన్నిసార్లు విన్నవించుకుంటున్నాం మా సమస్యలు పరిష్కరించండి అని, అయినప్పటికీ కూడా ప్రభుత్వం కానీ ఎటువంటి స్పందన లేదని చెప్పి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం కొంతమంది నిర్వాసితులు ఉన్నారు. అసలు ప్రభుత్వం వారితో ఏం మాట్లాడింది, వాళ్ళకి ఏం హామీలు ఇచ్చింది, ఏం నెరవేర్చింది వాళ్ళ మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, వంశధార ప్రాజెక్టుకు సంబంధించి మీరు ప్రభుత్వం ముందు ఏం డిమాండ్లు ఉంచారు, వాళ్ళు ఏమి ఇచ్చారు, వాళ్ళు ఇంతవరకు ఏమేమి పూర్తి చేశారు? మేము ప్రభుత్వాన్ని ముందు ఏ డిమాండ్లు కూడా చేయలేదు. బుడ్డేపల్లి రాజగోపాలరావు వంశధార ప్రాజెక్టులు పేరు పెట్టిన తర్వాత వాళ్ళకు ఒక మెమోరాండం తయారు చేసి మాకు రిలీజ్ చేసి ఇచ్చారు. అందులో ఒక్క కార్యక్రమం కూడా వాళ్ళు నెరవేర్చలేదు. ఒక్క ఇల్లు సైట్లు ఇచ్చారు, అదే అందరికీ ఇవ్వలేదు. 62 మందికి ఇల్లు సైట్లు ఇవ్వలేదు, 32 మందికి ఆఫ్ సైట్లు ఇచ్చారు. చాలా దారుణం. ఇల్లు కట్టేసిస్తామన్నారు, ఇల్లు కట్టేసి ఇవ్వలేదు. కానీ వాళ్ళు చేసిన డిమాండ్లు ఇవి, కానీ మేము చేసిన డిమాండ్లు కావు. వాళ్ళు ఇచ్చిన వాళ్ళు నెరవేర్చలేదు. మా డిమాండ్లు ఏంటంటే అచ్చెన్నాయుడు గారు ఏం చెప్పారంటే, నేను చంద్రబాబు నాయుడు గారితో దెబ్బలాడి మీ భూములకి ఎకరాకి 1,29,000 ఇచ్చారు కాబట్టి ఆ నష్టపరిహారం పూర్తి చేయడానికి కోసమని మీకు యూత్ ప్యాకేజ్ అనేది 5 లక్షల రూపాయలు మంజూరు చేస్తారు. ఓకే, బాగానే ఉంది. కానీ 18 సంవత్సరాలు లిమిట్ పెడతప్పటికి కొన్ని కుటుంబాల దగ్గర లేరు. వాళ్ళు ఏమైనట్టు? వాళ్ళు మాతో పాటు వస్తారా? మాతో పాటు నాశనం అయిపోతారా? వాళ్ళంటి వాళ్ళు ఏమని గోలెట్టాలి? నువ్వు పెట్టి అనౌన్స్మెంటే, మేము చేయని అనౌన్స్మెంట్ కాదు, అది మేము ప్రకటన చేయింది కాదు. మొత్తం సర్వం పోతుంది. మాకు 420 ఎకరాల భూమి ఇంకా మిగులు భూమి అయిపోతుంది. మీద కొండ, దిగువ నీరు, మధ్యన భూమి. ఆ భూములు ఏం పండించగలము? జంతుజాలం విపరీతమైన అరణ్యం ఏర్పడిపోద్ది. ఆ భూమిని తీసుకోమంటే ఇంతవరకు తీసుకోలేదు. వాళ్ళు ఏం చేస్తారండి? అసలు ప్రభుత్వం క్లియరెన్స్ సర్టిఫికేట్ ఇప్పుడు తెచ్చుకోలేదు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఒకటైనప్పుడు కూడా 8 క్లియరెన్స్ రావడం, 2 క్లియరెన్స్ సర్టిఫికేట్ రాలేదు, 6 వచ్చాయి. నేరడు బ్యారేజ్ కట్టేస్తున్నారు. నేరడు బ్యారేజ్ ఒక జ్యుడిషియల్ కేసు ఇస్తే అసలు పెర్మిషన్ ఇవ్వలేదు. సైడ్ ఊరు కెనాల్ ద్వారా తెచ్చుకోమన్నారు, అదే 4 నెలలు తెచ్చుకోమన్నారు. అలాంటి వాళ్ళు ఈవేళ మాకు మభ్య పెట్టి మతలబు చేసి మెయిన్గా మా ఎంఆర్ఓ గారు మా ఎస్సీ గారు మాకు మభ్య పెట్టి ఇప్పుడు కార్యక్రమాలు చేయించారు ఇంతవరకు. లేదా మేము ఎవరి మాట నమ్మేది లేదు. ఎందుకంటే డీటీగా నేనున్నాను 2006లో, మీ కార్డులందరూ మంజూరు చేశాను. ఇప్పుడు కూడా నేను తహసీల్దార్ను, నేను ఎవరికి ప్రూఫ్ అడగను, ఎందుకంటే రేషన్ కార్డు నా సంతకం ఉంది కాబట్టి అని చెప్పిన ఎంఆర్ఓ గారు ఈవేళ సగం మంది కట్ చేశారు. ఆయన అన్నదాంట్లో ఈ కార్యక్రమాలు జరిగింది. ఇంతవరకు ఆయన నమ్మాం మేము, కానీ ఆయనే మాకు మోసం చేశాడు. మోసం అంటే ఒకలా కాదు. ప్రభుత్వం అధికారులు నీకు ఏదో చెప్పేసి నువ్వు చేసేయడమే, అది మాకు చెప్పాలా? ఏ చనువు మీద మాకు వచ్చి పని చేయించడానికి ఓర్చుకున్నా అని చెప్పావు, అదే చనువు మీద మాకు చెప్పాలా ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది ఏమంటారని. కానీ ఏది చెప్పలేదు. ప్రభుత్వం నెరవేర్చవలసిన కార్యక్రమం ఒక్కటి కూడా ఇంతవరకు నెరవేర్చలేదు. ఇంటింటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నారు, నిర్వాసులకు ఇల్లు కట్టేస్తామన్నారు, నిర్వాసులకు స్థలం ఇస్తామన్నారు. 5 సంవత్సరాలు నెలకు 2,000 రూపాయలు నెలకు లెక్క ఇస్తామని ఉపాధి వృత్తి పథకం ఇస్తామన్నారు, అది లేదు. ఇది లేదు. అంత్యోదయ కార్డు ఇస్తామన్నారు, అది లేదు. అసలు నిన్న రోడ్డు తవ్వకాలు జరిగినప్పుడు కానీ ఈ సోమా కంపెనీతో పనులు చేస్తున్నాడు, మీతో గ్రామ సభ చెప్పడం కానీ లేదంటే ఇక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా మాట్లాడడం జరిగిందా మీతో? ఏం లేదు. మేము 100 సార్లు ఆయన గారు ఎస్ఐ గారు ఆయన వచ్చారు, రోడ్డు తీయేస్తామంటారు ఏంటి అంటే 100 సార్లు కూడా వాళ్ళిద్దరికీ సవినయంగా సక్రమమైన పద్ధతిలో చెప్పాం, సారీ తీకండి.
మీరు చేయాలంటే 10 దినాల పనిది. ఈ 10 దినాల కోసం మాకు ఎందుకు కలర్ పెడతారు? మాతో పాటు 20 గిరిజన గ్రామాలు ఉన్నాయి. మాకు వేరే మార్గం లేదు. మాకు అన్ని రాయితీలు చెల్లించండి, మా ఇద్దరు మేము వెళ్ళిపోతామని చెప్పాం. కానీ తీసినప్పుడు మాత్రం ఒక్క విషయం కూడా మాకు చెప్పలేదు. అర్ధరాత్రి అప్పుడు పోలీసు బందోబస్తు పెట్టి తవ్వించారు అంతే. పోలీసు ఫోర్స్ పెట్టి ఒక పక్క గట్టుపోయించారు, ఒక పక్క ఏకం గోయి తవ్వించారు అంతే. దాంతోనే మా బాధ ఇంకెవరితో చెప్పుకుంటామని మా రేగిపోయి మాకు ఇవ్వలేదు, రాయితీలు ఇవ్వలేదనే కోపం మీద అందరం బయలుదేరాం. ఎప్పుడు నిన్న లేదు, మొన్న బయలుదేరి వెళ్ళిన తర్వాత మీరు వెళ్ళిపోలే, మీ రోడ్డు బాగు చేస్తున్నారు లేదా కప్పిన వాడు మేము వెళ్ళమనిషాం. అది కప్పారు, రోడ్డు తవ్వించారు, అయిపోయిందా? అయిపోయింది. సాయంకాలం ప్రతి ఊరోళ్ళకి 3 కేసు కౌరు పెట్టారు, 5 కేసు కౌరు పెట్టండి అనుకోండి. మేము ఎవరు వెళ్ళలేదు. అవసరం ఉంటే మీ నాయకులు ఇక్కడ రండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ రండి, మా కోరిక తెలుసు, మేము కూడా చెప్తామంటే రాలేదు ఎవరు. మా గ్రామంలో 2-3 ఇతర గ్రామాలు ఉండేవారు. వాళ్ళతో ఏమని చెప్పారట, రేపు డబల్ పోర్స్ తెస్తాం, ఎవరు వస్తే వాళ్ళకి అరెస్ట్ చేయిస్తాం, మీరు ఏం చేసుకోవాలో చూసుకోండి అంటే వార్తలు మాకు వచ్చాయి. తెల్లారినేది మండిపోయి అందరం మా కడుపు మంట మీరు చల్లార్చుకోలేక బయలుదేరి వెళ్ళాం. మీకేం చేయలేరు, ఇల్లు పడగొట్టేస్తాం, బొల్లు పెట్టేస్తాం, నాశనం చేస్తాం, అచ్చేతం అచ్చెన్నాయుడు ప్రకటన. ఎంత దౌర్జన్యమో ఎక్కడ చూడము. ఏ నిర్వాసిత గ్రామాల దగ్గర ఈ విధంగా జరిగిందో మాకు కానీ మా 20 గ్రామాలకు మాత్రం నానా బీభత్సం చేసి షూటింగ్ ఇది మాకు జరిగింది. ఏదైతే మొత్తం శ్రీకాకుళం జిల్లాలకు సాగునీరు అందించి ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి మేము పూర్తి స్థాయిలో సహకారం అందిస్తున్నప్పటికి కూడా కొంతమంది అధికారులు అతిగా ప్రవర్తించడం కానీ లేదంటే కొంతమంది ప్రజాప్రతినిధులు ఏకపక్షంగా వ్యవహరించడం వల్ల ఈ ఉద్రిక్త పరిస్థితులు దారితీస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా మేడం చెప్పండి, నిన్న ఇంత శాంతియుతంగా కొన్ని రోజులుగా ఈ ఉద్యమం సాగుతుంది, కానీ నిన్న ఒక్కసారిగా ఇన్ని వేల మంది రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటి? అసలు ప్రజాప్రతినిధులు, మంత్రులు కానీ ఎమ్మెల్యే కానీ ఇక్కడికి వచ్చి మాట్లాడారా? వాళ్ళు ఈ సమస్యపై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఎమ్మెల్యే గారు కాదు, ఎంపీ గారు కాదు, మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు కాదు, ఎవరు కూడా రాలేదు. ఎవరు రాకపోగా మమ్మల్ని ఫోన్ల ద్వారా, తర్వాత పేపర్ ద్వారా, మీడియా ద్వారా మమ్మల్ని బెదిరించి ప్రభుత్వం ఎన్ని రోజులు పరిపాలించగలదు, బెదిరించి ఎన్ని రోజులు పాలనలో ఉండగలదు ప్రభుత్వము ప్రజలుంటేనే ప్రభుత్వం ఏతనకు వచ్చింది. ప్రభుత్వం ప్రజలే లేని ప్రభుత్వం ఉండదు. మాకే న్యాయం జరగకపోయిన పక్షంలో మేము ఎటువంటి చర్యలు తీసుకోవడానికి కూడా ప్రభుత్వం ఎన్ని ఫోర్సులు దించినా కూడా మా పని మేము చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఒకరం కాదు, 100 మంది పోలీసులు దించితే మేము 1000 మంది రెడీగా ఉన్నాము. ఎందుకంటే మా కడుపుల మీద కొట్టింది ప్రభుత్వము. ప్రజలు మానవుడికి ఎక్కడ కొట్టినా పర్వాలేదు, ప్రభుత్వము మా నిర్వాసితులు పొట్ల మీద కొట్టింది. మాకు అంత అన్యాయమే తప్పితే న్యాయం ఎక్కడ కూడా జరగలేదు. ఇస్తామన్న బకాయిలో తీర్చకుండానే కొత్త దానికోసం ఎక్కడో ఏదో ఆశలు చూపించి, ఆశలు రేపించి ఎంఆర్ఓ గారి సమక్షంలో మాకు అన్ని క్లియర్ చేస్తామని చెప్పి ఏ ఒక్క వాగ్దానం కూడా నిర్వర్తించకుండానే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఈ వంశధార ప్రాజెక్టు నిర్వాసితులు అందరూ గొర్రెలుగా తీసుకుంటారు. శ్రీకాకుళం గొర్రెలు అంటే గొర్రెలు, ఆ గొర్రెల్లో అంతకతోటి హిరమాల మండలం మరీ గొర్రెలు అని అనుకున్నారు. ఆ గొర్రెలు అన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇంత పని చేయటానికి ముందుకొచ్చింది. ఆ గొర్రెలో కడుపు మండితే పరిస్థితి ఎలా ఉంటుంది అన్నది మేము ఈ కార్యక్రమం ద్వారా తెలియజేస్తాం. మాకు అట్టి మించిపోతే మా ప్రాణాలన్నీ తీసుకుంటాం తప్పిది కానీ నిర్వాసిత పని మాది మొత్తం బకాయిలు క్లియర్ చేయకుండా ఏ పని కూడా చేయడానికి కూడా ముందుకు వచ్చే ప్రభుత్వాన్ని మాత్రం చల్ల చేసి కొడతాం తప్పితే కానీ మా ప్రాణాలు తీసుకుంటాం. కానీ మేము మాత్రం పని మాత్రం వంశధార ప్రాజెక్టు పూర్తి అయ్యేటందుకు మేము సహకరించాం. మా బకాయిలు పూర్తి చేసిన, మా రాయితీలు ఇచ్చిన తక్షణమే మేము కూలీలుగా వెళ్ళి అక్కడ పనిచేసి ప్రభుత్వాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు సస్యశ్యామలమైన స్వచ్ఛాంధ్రప్రదేశ్ తయారు చేయాలన్నందుకు మేము కూడా భాగం పంచుకుంటాము. జై జన్మభూమి. ఏదేమైనప్పటికీ ఏదైతే ప్రభుత్వం కళ్ళకంటుందో వంశధార ప్రాజెక్ట్ నిర్మాణానికి వాళ్ళు పూర్తి స్థాయిలో పరిహారం అందిస్తే ఖచ్చితంగా మేము దానికి సహకరిస్తాం. అంతేగాని ఏకపక్షంగా వ్యవహరిస్తూ దౌర్జన్యంగా ఇక్కడ పనులు చేయించాలన్నా లేదంటే ఇక్కడ ప్రాజెక్ట్ నిర్మాణం చేపట్టాలన్నా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదు. ఖచ్చితంగా పునరావాసం, R&R ప్యాకేజీ, అదేవిధంగా యూత్ ప్యాకేజీ కూడా పారదర్శకంగా జరగాలి. అన్ని క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి అందరికి కూడా న్యాయం చేకూర్చాలి. అప్పుడే మాత్రమే ఈ వంశధార పనులు ముందుకు సాగిస్తాం. లేని పరిస్థితుల్లో ఎట్టి పరిస్థితుల్లోనే అడ్డుకొని తీరుతాం. ఎన్ని పోలీస్ బలగాలు వచ్చినా సరే ఆపే పరిస్థితి లేదని చెప్పి ఇక్కడ స్పష్టం చేయడం జరుగుతుంది. కెమెరా పర్సన్ సురేష్తో శ్రీనిబాబు, NTV, వంశధార ప్రాజెక్ట్ ప్రాంతం.